నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా అమ్మరు వాళ్ళ చెల్లెలు ఇంటికి వచ్చిందండి. పెద్ద చెల్లు చిన్న చెల్లు తెలియదు కానీ ఓ చెల్లెలు ఇంటికి వచ్చింది. నేను ఇంకా అన్నాము అన్నది హైదరాబాద్ అండి. మాకు తీసుకొచ్చి పడేశారు. నీళ్ళు లేవు, పాలు లేవు, కనీసం శుద్ధి చేసుకోవడం కూడా లేదు అక్కడ. అసలు శీతాకాలం స్టార్ట్ అయింది. చల్లదనానికి ఏమో సంచి నిండిపోతుంది. అంత మానం ఏం చెప్పావురా? పెట్రోల్ బంకులు బాధలు ఉంటాయండి. అన్న వెళ్ళాడు, నేను బయట ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చారా వాళ్ళ చెల్లెలు ఇంటికి? ఎప్పుడు వెళ్తారో తెలియదు. అర్ధరాత్రి 2 గంటలు అయిపోతుంది. మళ్ళీ తెల్లరి పొద్దున్న లేగాలి, పనులు చేసుకోవాలి. బా చాలా తలనొప్పి అయిపోయిందండి మొబైల్తో. అన్న ఇంకా బయటికి రాలేదని బాతుల నుంచి ఈ లోపలనే వీడియో తీస్తున్నాను. బయట కారు వచ్చింది, దాని వీడియో తీద్దామంటే ఆడేమో కొంగలా ఉన్నాడు, కొట్టి చూడలేక భయమే చాపేసాను. ఇక్కడ చెల్లట్టుకు వీడియో తీయండి, ఖచ్చితంగా అడుగుతారు ఎందుకు తీస్తున్నావు, ఎవరిని తీస్తున్నావు అని చెప్పేసి. అందుకే భయం చెల్లట్టుకు గుమ్మడి వీడియో తీయాలన్నా ఫోటో తీయాలన్నా. ఆడలేమో కానీ మగోళ్ళు బాగా వచ్చేస్తారు ఆడల ముందు. అందరూ బుడ్డగాళ్ళు ఇంకా దారుణం, పెద్ద గొప్ప వచ్చేస్తుందని నత్తి పొగడి గళ్ళు. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. ఇంతకీ దీన్ని సిద్ధ అంటారండి. పెట్రోల్ బంకులు మాత్రం ఉంటాయి. ఎప్పుడన్నా ఏమైనా అవసరం వస్తే ఎమర్జెన్సీగా ఇందులో తీసుకోవచ్చు. సూపర్ మార్కెట్ లాంటిది అనమాట. ఆ సిద్ధరాల నుంచి బయటకు వచ్చేసి కారు దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. ఈ లోపల రోల్స్ రైడ్స్ కారు కాబట్టదా. అన్ని కార్లు తోలేను కానీ ఈ కారు తోలేదండి బాబా. ఆశ ఉండిపోయింది, ఎప్పుడు తీరుతుందో తెలియదు. స్విచ్ చేసిన తీర కారు కడుగు వస్తానండి. మా మురళ అక్క అదే హైదరాబాద్ అన్న ఆల్మోస్ట్ ఎక్కడో పేజ్ ఆర్డర్ ఉన్నది వెళ్ళటం అని చెప్పేసి పంపుతుందండి. చెప్పాను కదా డ్రైవర్ ఖాళీగా ఉంటే అసలు మనసు ఒప్పుకోదలకి. ఇంతకీ అసలు ముచ్చలు ఏంటంటే మా మమ్మూరు పర్లేదు కానీ ఈ హైదరాబాద్ అని ముసలు ఉందనుకో మహాదరిద్రం దారుణం. అసలు డ్రైవర్లు పర్మిషన్ ఉంటే మహా కక్ష దీనికి అస్సలు చూడవుతాం. మరి అన్న ఎలా చేస్తున్నాడు కానీ మహానుభావుడు మెయిన్ రోడ్లోకి వచ్చి దౌడు చూడండి ఎంత ఘోరం జరుగుతుందా. ఇది పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక్కడ. పాపం ఎవరు కారు తిరగబడిపోయిందా. చాలా కంగారు పడ్డానండి. మన డ్రైవర్లు ఏమన్నా కాదులే నత్తూరు పిల్లలే. అది పెద్ద యాక్సిడెంట్ కాదులేండి. నత్తూరు పిల్లలు ఏం చేస్తారంటే బండి పక్కన ఇస్తారు, అందుకని తిరగబడిపోతాయి. ఈ శీతాకాలం అంతా ఇలాగ తిరగబడిపోతాయి లేనుకోవాలండి. ఎందుకంటే ఈ శీతాకాలం అంతాను నత్తలు బండ్లు పక్కన ఇప్పటికి పోటీలు పెట్టుకుంటారు. ఆ పోటీలు పేరు ఏదో కానీ అరబ్బీలోని మనకంత తెలియదు. ఎవడంత సేపు లేపితే అడంత గొప్ప అన్నమాట. అదండి కార్లు, మీరు ఇది అనుకుంటారేమో. స్పీడ్ కెమెరా అంటారు కదా, ఇది రెడ్ లో వెళ్ళినా స్పీడ్ లిమిట్ దాటి వెళ్ళినా వెంటనే పొడి తీసేస్తుంది. డ్రైవర్ లో జాగ్రత్త. చూసారా ఎలా అబ్జర్వ్ చేస్తుంది కెమెరా. నేను ఎప్పుడు దగ్గర నుంచి చూడలేదండి, ఇదే దగ్గర నుంచి ఫస్ట్ టైం చూస్తాం. ఆ కెమెరాకి సంబంధించిన ప్లేస్లు ఇట్లా ఊరు ముచ్చినట్టు వస్తాయి. పూలది కూడా ఎదురుకుండా కాబడుతుంది కదండి. అది టవర్ మాల్ అండి. వీళ్ళేమో తోరమాల అంటారు. నత్తిన కొడుకులు తిరగదు. మీలోని కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చా? ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా సరే 5 నిమిషాలు అంబులెన్స్ వచ్చేస్తుంది. అది నెంబర్ 1. ఇంకా వెళ్తున్నామండి బాబా, ప్రయాణం సాగుతుందా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి బాబా. సిగ్నల్ కెమెరాలో యాక్సిడెంట్లు బండి తోలుతున్నాం కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. భయం ఎడుతుంది. ఏం జరిగినా మనం అయితే కదా మరి. ఆ పైన బుల్ బ్రిడ్జ్ కావడుతుంది కదండి, మనిషిని నడుతుంది కదా. నాకు తెలియక మాట్లాడుతానండి మనలో మన మాట. మనిషి ఎన్నిసార్లు తింటాడు అసలు? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం భోజనం. ఇప్పుడు అది కూడా మానేశారు. పొద్దున్న ఏమో టిఫిన్ తిని మధ్యాహ్నం అన్నం తిని సాయంత్రం రొట్టెలు తింటున్నారు. కానీ వీళ్ళు ఆరగా తింటారండి. ఓ పక్కన గవ్వలో చాయలు తాగెత్తుంటారు, గంటగా ఎవరెత్తుంటారు. తిన్నదంతా ఏమైపోతుంది అర్థమట్లేదండి. పెసరాలు పొద్దున్న తింటే సాయంత్రం దాకా తినలేము మనం. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇలా మారుతున్నాను తప్పు అనుకుంటున్నా మీరు. ఇక్కడ జరిగే చెప్తున్నాను. ఇక్కడ పనిచేసే వాళ్ళకి అందరికీ తెలిసి విషయాలు కానీ ఎవరికీ చెప్పరు. నేను ఏదో సరదాగా వీడియోలు చేసుకుంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఆఖరికి వచ్చామండి ఇక్కడ. దీని పేరు పాపా జోన్. అదేమన్నది బాబా జోన్. పాప అంటే తండ్రి, అదే అరబీలో పాప అంటే బాబా. అక్కడ ఉన్న పేరు చెప్పాలి తప్ప దానికి తిరిగిన పేరు పదాలన్నీ మార్చి చెప్తే మాకేమర్థం అవుతుంది. అక్కడ ఉన్న పేరు ఏదో పేరు చెప్తే కట్టగా ఎత్తుకుని వస్తాం అంతే తప్ప వాళ్ళ భాషలో ఏదో కేకెత్తారని చెప్పేసి దుకాణం పేరు మార్చి చెప్తే ఎలాగ మరి. ఫోన్లో అలా ఎదులాగా అన్నీ కానీ ఓలేగుని కాపాడుతున్నాయి కదండి బిల్డింగ్లు. అవన్నీ అమ్మ హాస్పిటల్ బిల్డింగ్లు ఉన్నాయి. మొత్తం ఉన్న హాస్పిటల్ గుంటూరు కానీ గుంటూరు దాకా అన్ని హాస్పిటల్ ఉంటాయండి అక్కడ. మరి అంతగా అదే ఊరు పేరు మధ్య కలుపులోకి వస్తుందో మరి సత్తలోకి వస్తుందో నాకు తెలియదు కానండి. అది సీకిల్ బిల్డింగ్. ఆ సీకిల్ బిల్డింగ్ ఎదురుగా ఉంటుంది. అది ఏంటో కూడా నాకు తెలియదు. ఏదైనా మనకు తెలిసిందో చెప్పాలి. తెలియదు మనకెందుకు. ఆలీ హాస్పిటల్ కూడా ఉందండి ఎదర. ఆలీ హాస్పిటల్ దగ్గర ఆఖరికి తీసుకున్నామండి చాలా సేపు తర్వాత 3 బాక్సులు పేజాల అట్టుకెళ్ళి ఇచ్చేస్తే గొడవ వదిలిపోద్దండి. అట్టుకెళ్తున్నాం కానీ ఇందులో పేజ ముక్క అయినా ఇస్తలేదు మాకు. ఎక్కడ ఇస్తలేదు మాకు. ఇది పిల్లికి పెంచిపోయిన వాళ్ళు పలా బియ్యం పాడు చేద్దంటారు. అదండి కొంపలు పార్టీలు చేస్తాయి కదండి. అప్పుడు అంటారు మాట పడేద్ది అన్నం పలా బియ్యం మీరు తినేది అనుకుంటారా, చాలా కాస్ట్లీ బియ్యం అని అంటారు. వాళ్ళకి నచ్చిన తినేసి కనమల బాక్సులు ఎట్టేస్తే ఎవరైనా తింటారు. కోడి గిలికి ఎవరు తింటాడండి. మాకు తప్పక మేము ఏదో తింటాం ఆకలి బాధతోటి. మరి అందరూ తింటారా? వచ్చేసామంటే కొంపగడగా ఇచ్చేస్తే వీళ్ళకి మాకు సంబంధం లేదు. ఇంకా సరే ఉంటానని మరి మళ్ళీ బతుకుంటే వెళ్తాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.